ఇంట్లోనే అన్ని సామాన్లు సరుకులు ఉన్నట్టున్నాయి. ఈ జిగురు రాస్తే గాజులు పట్టుకోగానే పగిలిపోతాయి. పాపం పిన్ని, అరిష్టం కదా. ఏం కాదు, అరిష్టం పనులు చేసేది ఆది బాబాయ్. ఆ పాపం అంతా ఆది బాబాయ్కి తగులుతుంది అంతే. అయినా కూడా ఈ పాపంలో నీకు భాగం వస్తుంది. అయినా పర్వాలేదు, నాకేమైనా ప్రాబ్లం లేదు. ఆది బాబాయ్కి బ్యాడ్ నేమ్ రావాలి అంతే. అయ్యో భవానీ, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు తమాషా చూస్తూ ఉండక. చూసావా భైరవి, పని ఫినిష్. ఏంటయ్యా గాజులు చిట్లిపోతున్నాయి? గాజులు వేయండి. తొడగడానికి కూడా వీలులేని గాజులు తెచ్చారేంటయ్యా? షాప్ వాడే అలాంటివి ఇచ్చాడు. ఏంటయ్యా ఇలాంటి పని చేశావు? ఇది మంచిది కాదయ్యా. ఏంటయ్యా ఇలా అయింది? నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా చెయ్యడం మంచిది కాదయ్యా. అయినా అలా చూడకుండా నాసిరకం గాజులు ఎలా తెచ్చావయ్యా? నేను మంచివనే తెచ్చాను. గాజులు ముట్టుకుంటేనే విరిగిపోతున్నాయి కదయ్యా. అవును, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. నీ సంకల్పమే కరెక్ట్గా లేదయ్యా. భార్యకి ఎప్పుడు ఎవరూ కూడా ఇలాంటి సీమంతం చెయ్యలేదయ్యా. దీంట్లో నా తప్పేం లేదు. ఆ కడుపులో బిడ్డకి అరిష్టమయ్యా. మీరు మాట్లాడింది చాలు, వెళ్ళండి. వాళ్ళ మీద ఎందుకు కోపడుతున్నావు రాజ్? నేను సీమంతం చేస్తానని, తూతూ మంత్రంగా సీమంతం జరిపించాలని అనుకున్నావు కదా. అర్థమవుతూనే ఉంది. శిశిరా, అది కా శిశిరా అని నేను చెప్పేది. ఇంకేం మాట్లాడకు రాజ్. శిశిరా,
ఈరోజు శిశిరకి సీమంతం అంట. ఎలా జరుగుతుందో ఏంటో. బానే జరుగుతుంది, ఏం కాదు. భవానీ కాల్ చేస్తుంది. హలో, చెప్పు భవానీ. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు కోపడను అంటే, కంగారు పడను అంటే చెప్తాను. నువ్వు ఫోన్ చేసినప్పుడే ఏదో అయి ఉంటుందని అర్థమైంది. ఏంటది చెప్పు. అమ్మా, అది అది అదే ఇది కాదు, ఏంటి విషయం చెప్పు. అమ్మా, శిశిర పిన్ని సీమంతం ఫెయిల్ అయింది. ఏంటి? అవునమ్మా. అలా ఎలా ఫెయిల్ అయింది? అసలు చేయలేదా? అంటే జరగాల్సిన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదమ్మా, అందుకే అది ఫెయిల్ అయింది. భవానీ, నాకు అస్సలు అర్థం కావడం లేదు, సరిగ్గా చెప్పు. అమ్మా, ఆ కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం అంటే బాబాయ్ తెచ్చిన గాజులు శిశిర పిన్నికి తొడుగుతుంటే విరిగిపోతున్నాయి. అందుకని వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలా ఎలా విరిగిపోతాయి? అసలు ఏం జరిగింది చెప్పు. ఒక గాజు 2 గాజులైతే విరిగిపోతాయి, అన్నీ విరిగిపోవడం ఏంటి? ఎందుకలా జరిగింది? అది అది దానికి కారణం నేనేనమ్మా. నువ్వా? భవానీ, నువ్వేం చేశావు? ఆ సీమంతం ఫెయిల్ అవ్వాలని నేను గాజులు విరిగేలా ఏర్పాటు చేశానమ్మా. అసలు నీకు బుద్ధుందా? ఎంత పని చేశావు? అసలు నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? ఎందుకలా చేశావు? ఇది ఎంత పెద్ద పాపమో తెలుసా నీకు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా నీకు? అసలు నువ్వు నా కూతురువేనా?